పాపిని కృప చూపవయ్యా దాపు చేరితిని యేసయ్యా పాపిని కృప చూపవయ్యా వేషభాషల తోడ నిండి మోసపోతిని యేసయ్యా వేషభాషల తోడ నిండి మోసపోతిని యేసయ్యా దాసునిగా ప్రోవు యేసయ్యా పాపిని కృప చూపవయ్యా దాపు చేరితిని యేసయ్యా పాపిని కృప చూపవయ్యా నీతి లేని నాదు జీవిత మేలేని కనయ్యా యేసయ్యా నీతి లేని నాదు జీవిత మేలేని కనయ్యా యేసయ్యా నీతి నిడవయ్యా యేసయ్యా పాపిని కృప చూపవయ్యా దాపు చేరితిని యేసయ్యా పాపిని కృప చూపవయ్యా
సతరమౌనా యేసయ్యా నాదు కలుషమంత పాపి నాదు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ నెలంతా మనం ఏ వాక్యం ధ్యానం చేస్తున్నాం ఎవరికన్నా తెలుసా అమ్మా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం ధ్యానం చేస్తున్నాం మనం? ఓకే, ఏ వాక్యం వింటున్నాం మనం? వారం వారం చెప్తున్నాను నేను. ఏం చెప్తున్నాను చెప్పండి. వారం వారం ఒక్క మాట మీద చెప్తున్నాను. ఈ నెలంతా కూడా ఏర్పరచుకున్నవారు. మీరు ఎవరు మాట్లాడలేదంటే మీ మనసులో ఉందంటావా లేదంటావా? అరే రే 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 అట్టుంటే ఎట్టమ్మా. ఇప్పుడు ఉండాల్సింది వాక్యం. లోకంలో ఉన్న మాటలు చాలా ఉంటాయి, వాటితో ప్రయోజనం లేదు. ఏ వాక్యం చెప్తున్నామో వినకపోతే వచ్చి వేస్ట్ కదా. వృధాగా చర్చకు వస్తే ఈ టైం ఏదైనా పొలంలో పనికి పోయినా 100-200 వస్తాయిగా. వచ్చినప్పుడు వాక్యం ఎంత చక్కగా వివరించి చెప్తున్నాను నేను. గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా? అదే మన జీవితాన్ని కాపాడేది. స్తోత్రం, హల్లెలూయా. వాక్యమే మన జీవితాన్ని కాపాడేది. అందుకనే మీకు 100 సార్లు చెప్పిన మీరు ఎవరు ఎనరు. చదువుకున్న పిల్లలు నోట్స్ తెచ్చుకోండి అమ్మా, పెన్ను తెచ్చుకోండి అమ్మా, రాసుకోండి అయ్యా, కుర్ర పిల్లలు అంటే ఎవరు ఎనరు. విననోళ్ళు దీవించబడలేరు కదా, వినేవాళ్ళే దీవించబడతారు. అవి జాగ్రత్తలు అన్నమాట. వాక్యం మన మైండ్లో ఉంటే ఏ టైంకి ఎలాగా మనం నడుచుకోవాలనేది ఆ వాక్యం మనకి బోధిస్తూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ కుర్రపిల్లలు ఎవరైనా మీకు మళ్ళీ లాస్ట్ ఫైనల్ నోట్స్, బైబిల్, పెన్ చదువుకున్న వాళ్ళు తెచ్చుకోకపోతే రాబాకండి. నాకు జనాలు వచ్చే ఉపయోగం ఏముంది? వినేవాళ్ళు, నేను చెప్పినట్టు నడుచుకునే వాళ్ళు ఉంటేనే ఉపయోగం కదా. ఒట్టిగా జనం లెక్క ఎందుకు? పిల్లలు మీరు చిన్నప్పటి నుంచే నేర్చుకోండి. క్రమంగా వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకున్నారు కదా, మంచిగా నోట్స్ తెచ్చుకోండి, పెన్ తెచ్చుకోండి, నేను చెప్పేది రాసుకోండి. పెద్దోళ్ళు అయితే గుర్తుపెట్టుకోండి. చదువున్న వాళ్ళందరూ, పెద్ద చిన్న లేదు, చదువున్న వాళ్ళందరూ రాసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు చూసుకోవాలి. మీరు 4-3 కలుసుకున్నప్పుడు ఈ వారం ఏం మాట్లాడారు, ఏ వాక్యం చెప్పారు పాస్టర్ గారు అని మాట్లాడుకోండి. లేకపోతే గుర్తుండదు. దుష్టుడు ఏం చేస్తాడంటే ఎత్తుకెళ్ళిపోతాడు మైండ్లో లేకుండా. దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఉంటుంది మనసులో. విని వెళ్ళిపోయామంటే ఉండదు. అర్థమైందా? ఎప్పుడైనా సరే 2-3 కలిసినప్పుడు ఇదిగో ఈ వాక్యం చెప్పాడు, ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలంట అని అనుకుంటూ ఉంటేనే గుర్తుంటుంది. ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే, నేను ఇంత కష్టపడి ప్రిపేర్ అయ్యి ప్రార్థన చేసుకొని బిడ్డలు బలపరచబడాలి ప్రభు అని ఎంతో ప్రార్థనతో మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పిన తర్వాత 4-5 రోజులకే మర్చిపోతున్నారంటే నేను ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా మీకు? అసలు టీచర్కి తెలుస్తుంది ఆ బాధ, స్టూడెంట్ సరిగా వినేవాళ్ళు కాకపోతే. అందుకని నా మాట వినండి. ఇది మంచి అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం. ఈ అవకాశంలో చక్కగా నేర్చుకుందాం. ఎందుకంటే ఒకానొక రోజున ఒకరోజు మనం పరుగెత్తినా కూడా దొరకదు అన్నమాట. సమయం దొరకదు. అవకాశం ఇచ్చాడు దేవుడు. ఏశావు మారు మనసు పొందల. ఆశీర్వాదాలన్నీ ఎవరికి వెళ్ళిపోయాయి? యాకోబుకి వెళ్ళిపోయాయి. ఆశీర్వాదాలన్నీ యాకోబు తీసుకుంటే అంతా అయిపోయి, ఇతని పనులన్నీ అయిపోయి, ఎంజాయ్ చేయాల్సిన రోజులు ఎంజాయ్ చేసి, సుఖపడాల్సిన రోజులు సుఖపడి, ఇష్టానుసారంగా తిరిగి ప్రవర్తించి అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి నానా ఏది నా ఆశీర్వాదం ఏదని అడుగుతున్నాడంట. బైబిల్లో ఏమని ఉందంటే, మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినప్పుడు పొందలేదు కాబట్టి ఇప్పుడు మారు మనసు పొందడానికి అవకాశం లేదు. కాళ్ళు చేతులు అన్నీ బాగున్నప్పుడే యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన మాటలను మన హృదయంలో పెట్టుకొని దేవునికి మహిమకరంగా బ్రతకాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యని నమ్ముకుంటే యేసయ్యకి మంచిదా మనకు మంచిదా? మాట్లాడండి. యేసయ్యకి మంచిదా మనకు మంచిదా?
ఏమంటారయ్యా, యేసయ్యకి మంచిదా మనకు మంచిదా? బయట ఉన్నోళ్ళు గట్టిగా చెప్పాలి. మనకు మంచిది అన్నోళ్ళు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నేను రావడం యేసయ్యకి మంచిది అన్నోళ్ళు ఒక చెయ్యి ఎత్తి స్తోత్రం చెప్పండి. మనం రావడం వల్ల యేసయ్యకి మంచిది కాదు, యేసయ్య దగ్గరికి వచ్చినందువల్ల మనకే మంచిది. హల్లెలూయా. అందుకని వచ్చేది ఏదో ఒక పద్ధతిగా, ఒక క్రమంగా, దేవుని చిత్త ప్రకారం, దేవుని ఇష్ట ప్రకారం దేవుని సన్నిధికి వచ్చుదుముగాక. హల్లెలూయా. ఏదో వస్తున్నా ఆశ్రయించుకొని పోయినట్టంటే కుదరదో, ఏం ఉపయోగం ఉండదు దానివల్ల. వచ్చినప్పుడు క్రమంగా నేర్చుకుందాం. ఏం చేద్దాం చెప్పండి? నేర్చుకుందాం. నేర్చుకున్నది నేను అదే చెప్తాను. ఆదివారం రోజు ఏది విన్నారో దాన్ని ఈ వారం అంతా ప్రాక్టీస్ చేయండి, అప్పుడే ఫలిస్తారు. ఆదివారం చెప్పింది గుర్తే ఉండకపోతే మీరేం ప్రాక్టీస్ చేస్తారు? అందుకని గుర్తుపెట్టుకోండి అమ్మా, గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు చెప్పే వాక్యం గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటారా? వచ్చే వారం చెబుతారా? 3 మాటలు చెబుతా ఈ వారం. వచ్చే వారం అవి గుర్తున్నోళ్ళే రండి, ఓకేనమ్మా? ఎందుకంటే ఇంతమంది వచ్చి ప్రయోజనం నాకెందుకు, జనం అవసరంలా. దాని ప్రకారంగా నడుచుకునే వాళ్ళు 10 మంది ఉన్నా చాలు. మిమ్మల్ని అందరిని వద్దని నేను అనట్లేదు, గుర్తుపెట్టుకోండి వాక్యం. నేను అడుగుతాను, గుర్తున్న వాళ్ళు రండి, గుర్తున్న వాళ్ళు చెప్పండి, గుర్తున్న వాళ్ళు పాటించండి. పాటించినందువల్ల వచ్చే ఆశీర్వాదం పొందండి. దేవునికి స్తోత్రం. మీరు దేవుని బిడ్డలు. మీరెవరు చెప్పండి? మీరు అవునన్నా కాదన్నా, మీకు నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా మన అందరం ఎవరమే? ఎస్, దేవుని బిడ్డలు. దేవుడు ఏర్పరచిన ఆశీర్వాదం పొందాల్సిన బిడ్డలు, దేవుడు అనుగ్రహించే సమాధానం పొందాల్సిన బిడ్డలు. పొందకుండా దుష్టుడు పాడు చేస్తూ ఉంటాడు. అందుకనే దుష్టుడి నుంచి కాపాడేది ఏంటంటే వాక్యం. అందరూ చెప్పండి, దుష్టుడి నుంచి కాపాడేది ఏంటి? గట్టిగా చెప్పండి. దుష్టుడి నుంచి కాపాడేది ఏంటి? మరి అలాంటి వాక్యాన్ని వినాలా, విన్న వాక్యాన్ని భద్రం చేసుకోవాలా, భద్రం చేసుకున్న వాక్యాన్ని జీవితంలోకి తీసుకోవాలా. వాక్యం కనపడాలి. హల్లెలూయా. వాక్యం ఏం చేయాలా? మీలో కానీ నాలో కానీ ఏం చేయాలా? వాక్యం కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. హృదయం నిండిన దానిని బట్టి, హృదయం నిండిన దానిని బట్టి మాట్లాడరే. హృదయం నిండితే ఆ హృదయంలో ఉన్నది ఎక్కడ తెలుస్తుంది? హృదయం నిండిన దానిని బట్టి నీ పెదవులు మాట్లాడును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోపల బూతులు ఉన్నాయి అనుకో, ఈ లోపల బూతులు ఉన్నాయి అనుకో, నోట్లో నుంచి ఏమొస్తాయి? మాట్లాడాలా. ఈ లోపల చెడు ఉందనుకో, నోట్లో నుంచి ఏమొస్తుంది? హృదయము నిండిన దానిని బట్టి పెదవులు, నోరు మాట్లాడుతుంది. లోపల ప్రేమ ఉందనుకో, నోట్లో నుంచి ఏం మాటలు వస్తాయి? ప్రేమ కలిగిన మాటలు వస్తాయి. లోపల ద్వేషం ఉందనుకో, ఏ మాటలు వస్తాయి? ఇప్పుడు ద్వేషానికి సంబంధించిన మాటలు. ఈ హృదయంలో ఏది ఉంటుందో అదే నోటి ద్వారా బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడితే మళ్ళీ అంటే ఇప్పుడు లోపల ఏమన్నట్టు? లోపల ఏమన్నట్టు? చెడు ఉన్నట్టు. అర్థమైందా? లోపల ఏది ఉంటే అదే బయటకు వస్తుంది అని గట్టిగా చెప్పండి. మీ పక్క వాళ్ళతోటి కూడా చెప్పండి. చెప్పారా? నేను బయటికి చూసి ఇటు చూసేసరికి అయిపోయింది. ఓకే, మీ పక్క వాళ్ళ వైపు వాళ్ళు చేయబట్టుకొని వాళ్ళ వైపు చూడండి. నేను ఇంకా చెప్పమనలా, ఊరక చేయబట్టుకోండి. బయట సహోదరులారా, ఇప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళ వైపు చూసి ఒకరు చెప్పినాక ఇంకొకరు, నీలో ఏది ఉంటే అదే నువ్వు మాట్లాడతావని చెప్పండి. అర్థమైందా? అర్థమైందమ్మా? అందుకే వాక్యం వినమనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే 7-8 సార్లు చెప్తే కానీ మీరు సెట్ అవ్వట్లా. ఈ రకంగా అయితే నా ప్రాణం ఏడైపోయేటట్టు ఉంది. ఓ అమ్మ, జాగ్రత్త నేర్చుకోండి. ఎందుకంటే అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు.
అర్థమైందా? ఏ రోజు మేలు అంతేనా కదా? ఎప్పుడు మేలు అప్పుడే. ఈరోజు హ్యాపీగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఇప్పుడే యేసయ్య మాటలు నేర్చుకుంటే సంతోషం. మరి క్షణంలో ఏమవుతుందో తెలియదు. ఇంకాసేపట్లో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఏదో జరిగిన తర్వాత అయ్యా 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 అంటే ఉపయోగం. ఇప్పుడే దేవుని సన్నిధిలో దేవుని శక్తి చేత నింపబడుతూ ఉంటే దావీదు భక్తుడు అన్నట్టు నా గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. ఎప్పుడు కూడా కొంతమందిని చూసి ఏమంటారంటే, బాబు కింద కూర్చోగలిగిన వాళ్ళు ఇటు లోపలికి వచ్చేయండి అమ్మా, కింద కూర్చోగలిగిన వాళ్ళు లోపలికి వచ్చేయండి. ఓకే, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఇంకా వాక్యం చెప్పట్లా, మిమ్మల్ని సెట్ చేయాలి ముందు. అది ఇంకా వాక్యంలోకి రాలా, మీరు ఇంకా సెట్ అవ్వలా. ఈ పిల్లల్ని కూర్చోబెట్టండి, సరిగా తీసుకోండి ఆ పిల్లల్ని కూర్చోబెట్టి. బయట ఉన్న వాళ్ళు సమయంలో ఒక చిన్న పని నాన్న, మెట్లు ఎక్కకుండా చూడు. ఎవరు పిల్లలు మెట్లు ఎక్కకూడదు చూడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓకే, ఈరోజు చర్చికి వెళ్ళాలి కదా. ప్రభువా నేను రేపు చర్చికి వెళ్ళాలి, నాతో మాట్లాడు అని, మమ్మల్ని స్వస్థపరచు అని కానీ, నాతో మాట్లాడు అని కానీ, మేము ఇబ్బందిలో ఉన్నాం మాకు సహాయం చేయని కానీ, నేను మందిరానికి వెళ్తున్నాను నాకు తోడుగా ఉండని కానీ, ఈ మందిరానికి వచ్చే దాని గురించి ఎవరైనా ప్రార్థన చేసుకున్నారా? దేవుని సన్నిధిలో అబద్ధం ఆడకుండా చెప్పండి. అమ్మా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ముందు రోజు నుంచే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఏమని? నీ మందిరానికి వెళ్తున్నాను ప్రభువా, నిన్ను ఆరాధించాలి, నీ మాటలు వినాలి, నా బాధ నా కష్టం తొలగిపోవాలి, స్వస్థత లేని వాళ్ళైతే నాకు స్వస్థత కావాలి, నీ మందిరానికి వెళ్తున్నాను నేను అని నిన్నటి నుంచే ప్రార్థన చేసుకుంటూ రావాలి మందిరానికి. అర్థమైందా? అప్పుడే దేవుడు తన శక్తి చేత మనల్ని నింపుతాడు. స్తోత్రం చెప్పండి. ఇది ఒక క్రమం. ఇలాగ మీరు ప్రార్థనలో ఉంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధికి వస్తే ఆ ప్రతిఫలం వేరే ఉంటుంది. హల్లెలూయా. ఆ తర్వాత శుక్రవారం నుండి చాలా పవిత్రంగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చక్కగా ఉతికిన బట్టలు, ఏ బట్టలు? ఉతికిన బట్టలు. సింపుల్గా ఎవరు రారనుకో, చెప్తున్నాను నేను. ఉతికిన బట్టలు చక్కగా ధరించుకొని, తలకి పైకి శుభ్రంగా స్నానం చేసుకొని, 7-8 మూరలు మల్లెపూలు పెట్టుకొని, ఆడపిల్లలు అలంకార ప్రియులే, నో ప్రాబ్లం. కానీ మంచిగా రెడీ అవ్వండి, మంచి బట్టలు కట్టుకోండి, శుభ్రంగా తలస్నానం చేయండి, మంచి బట్టలు కట్టుకోండి, చక్కగా నీట్గా దేవుని మందిరానికి రండి. ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లలు కానీ, యవ్వన బిడ్డలు కానీ, పెద్దవాళ్ళు కానీ, మీరు ఇంటికాడ ఉన్నప్పుడు లేకపోతే నైట్ పడుకునేటప్పుడు కళ్ళల్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే కాటుకు పెట్టుకోండి. కానీ మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం కాటుకలు, పువ్వులు, అతిగా అలంకారాలు మంచిది కాదని వాక్యం బోధిస్తుంది. అమ్మా వినండి, పిల్లలు, యవ్వన పిల్లలు అందరూ వినండి. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మంచిది కాదు. ఓకే, మనం దైవభక్తి కలిగిన వారమై హృదయము అలంకరించుకొని ప్రభువు ముందు నిలబడాలి. ఏముండాలి? హృదయాలంకారం ఉండాలి. అందరు చెప్పండి, హృదయ అలంకారము. హృదయాలంకారం. ఓకే, మగపిల్లలు కూడా ఏముంది, ప్యాంట్ సొక్క వేసుకొని వచ్చేస్తున్నాం, ఓకే, నో ప్రాబ్లం. కానీ మా ఓడికి కూడా చెప్తున్నాను, ఇప్పటి నుంచి మీ తల కటింగులు మారాలి. ఓకే, తల కటింగులు మారును గాక. ఒకడు నా ముందు బండి వేసుకొని వెళ్తున్నాడు, బయ్యని వెళ్తున్నాడు ఒంగోల్లో. వాడికి 2 తలలు కనబడుతున్నాయి. నాకు ఈ 2 తలలు కనబడుతున్నాయి ఏందా అని ఈ కటింగ్ వచ్చిన కొత్తల్లో చూసా. 2 తలలు ఎట్ట కనబడుతున్నాయి నాకు
అని కాస్త బండి స్పీడ్కి ముందుకు పెంచితే ఇక్కడ నుంచి కిందకు అసలు ఏమి లేవు, ఈడ చుట్టూ ఉండేసరికి 2 తలల్లాగా ఉన్నాయి. ఈ రోజు నుంచి ఎగతాళి చేస్తున్నాడు మా నాన్న అని. మా పిల్లోడు కానీ పరిచయం చేసేవాళ్ళు కానీ అందరూ కటింగ్ని చేసుకోండి, మీకు నచ్చినట్టు చేసుకోండి, కానీ చూస్తే ఎట్లా ఉండాలంటే మంచిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. చూస్తే ఎట్లా ఉండాలి చెప్పండి? మంచిగా ఉండాలి. ఓకే, హల్లెలూయ చెప్పండి, హల్లెలూయ. మగపిల్లలు చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటున్నారు కొంతమంది. ఈరోజు ఎవరైనా వేసుకొని వచ్చారో నాకు తెలియదు. ఒకరోజు ఒక పిల్లోడు నా ముందు కూర్చొని వాక్యం వింటున్నాడు. వాడికి ఈ 2 మోకాళ్ళు బయటికి కనబడుతున్నాయి. బాస్పట్లు వేసుకున్నాడు, ఈ 2 మోకాళ్ళు బయటికి కనబడుతున్నాయి. 2 మోకాళ్ళు బయటికి కనబడుతుంటే నేను అనుకున్నా, పాపం వీడికి డబ్బులు లేవు కావాలా, ఏదన్నా 2 ప్యాంట్లు అన్నా తీసిద్దామని మనసులో పడింది, మనసులో ఆలోచన ఉంది. అంత అయిపోయిన తర్వాత అని పిలిచి ఏ రాయట్టాడు తీసుకొని వచ్చావంటే వాడు అంటాడు, ఫ్యాషన్ పాస్టర్ గారు అన్నాడు. ఏంటిదంట? చినిగిపోయిన ప్యాంట్ వేసుకోవటం ఫ్యాషనా? అప్పుడు తెలిసింది నాకు, ఓహో ఎట్టాడు ప్యాంట్ వేసుకోవటం ఫ్యాషన్ కావాలి. నేను కూడా ఆడాడు చింపుకుందాం అనుకున్నా. పద్ధతి కాదు అది. ఎందుకో దేవుడు వాటికి ఒప్పుకోడు అనమాట. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది ఎవరికి నచ్చకపోయినా నో ప్రాబ్లం అని చెప్తున్నా, వినండి. అలాగా ఒక సిస్టమేటిక్గా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడు మనల్ని అని మనకు అర్థం అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా అని చెప్పండి. నన్ను ఏర్పరచుకున్నది మనుషులు కాదు, మిమ్మల్ని ఏర్పరచుకున్నది మనుషులు కాదు. ఓకే అమ్మా? మీరు ఎవరు ఏర్పరచుకున్నారు మిమ్మల్ని అంటే యేసయ్య ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఏర్పరచుకున్నాడు నన్ను. గట్టిగా చెప్తారా మాట? నమ్మకం ఉన్నోళ్ళే చెప్పండి, అందరు కాదు. నన్ను యేసయ్య ఏర్పరచుకున్నాడని చెయ్యెత్తి చెప్పండి. అందరికీ నమ్మకం ఉందా అంటవా? సరే, మంచిది. దేవునికి స్తోత్రం. ఏర్పరచుకున్నాడు కాబట్టి ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఏర్పరచుకున్న వాళ్ళకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి, దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటనేది 3 మాటలు నేను చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు దాకా వాక్యం చెప్పలో మిమ్మల్ని సరిచేసేసరికి, సెట్ అయ్యేసరికి ఇప్పుడు అయింది. ఇప్పుడు మీ అందరి హృదయాలు ఇటువైపు ఉన్నాయి. ఓకే, హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనల్ని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు అని అంటే, మొదటి మాట రక్షణ పొందడానికి ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఏర్పరచుకున్నాడు చెప్పండి? అందరు చెప్పాలి. ఎందుకు ఏర్పరచుకున్నాడమ్మా? మీరందరూ చెప్పండి, ఎందుకు ఏర్పరచుకున్నాడు? బయట ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి, ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? ఆనందో వినబట్టలేదా? సరిగా అర్థమవుతుందయ్యా? ఎందుకు ఏర్పరచుకున్నాడు నిన్ను? ఏదో చెప్పాడు, అర్థం కాలేదు. ఓకే, రక్షణ పొందుటకు. అందరూ చెప్పండి. నరకానికి వెళ్ళిపోకుండా పరలోకం చేరడానికి మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. అంతే. ఆ ఒక్క మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఏర్పరచుకొనెను గనుక అంటాడు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు అంటే రక్షణ పొందుటకు. లోకంలో లోకాశలలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నశించిపోతున్నారు. చాలామంది నశించిపోతున్నారు. ఈ నశించిపోతున్న వాళ్ళల్లో నువ్వు ఉండకూడదని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తే మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలవుటకు నియమించలేదు. నీవు నేను మనందరం కూడా రక్షణ పొందడం కోసమే దేవుడు లోకంలో చీకట్లో పాపంలో ఉన్నటువంటి మానవులను ఏర్పరచుకొని ఆయన తన పిలుపుతో బయటికి తీసుకొచ్చాడు. ఈ పాపిష్టి మనుషుల కోసమే ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఈ పాపంలో ఉన్నటువంటి వ్యక్తులు నశించిపోకూడదనే
దేవుని బిడ్డలారా, కలువరి సిలువలో యేసు ప్రభువారు రక్తము కార్చి ప్రాణమర్పించి సమాధి చేయబడి తిరిగి లేచి వేల చెల్లించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం నశించిపోకూడదు, నరకానికి వెళ్ళిపోకూడదు, దేవుని ఉగ్రతకు మనము గురి కాకూడదు. అందుకే దేవుడు మనల్ని రక్షించాలని దేవుడు ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తీతు పత్రిక 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను దేవుడు రక్షించెను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను వాక్యం కూడా చదివేశాను. పిల్లలారా, ఇంకేంది ఇద్దరులే, చూడండి, తిరగేసి అందుకే విడిగా ఉన్నప్పుడు బైబిల్ చదివితే ఏ పుస్తకం ఎక్కడుందో అర్థమై ఇప్పుడు నేను చెప్పగానే టప్పుని వేస్తారు. మీరు ఆదివారమే తిరగేసేటట్టున్నారు. మిగతా రోజుల్లో మా బుక్స్ చదువుకోవద్దా పాస్టర్ గారు కదా, స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి మీ బుక్కులు చదవాలి. అలాగే దీని ఫస్ట్లో మొట్టమొదట్లో తిరగేయండి. ఇటు ఫస్ట్లో పట్టికలు ఉంటాయి. ఆది కాండం, నిర్గమకాండం, అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ నేర్చుకోవాలి, కంటెస్ట్ చేయాలి. అవి మీరు పిల్లలందరూ కూడా 1 by 1 కంటెస్ట్ చేస్తే, ఇప్పుడు నేను మత్తయి సువార్త అన్నాను అనుకోండి, ఈ మత్తయి సువార్త ఎక్కడుందో టప్పును మీకు అర్థమవుతుంది. అవి కంటెస్ట్ చేశారంటే అర్థమవుతుంది. కాబట్టి అది కంటెస్ట్ చేయండి. దేవునికి స్తోత్రం. ఈరోజు రాయబడిన మాట ఏంటో తెలుసా? మనము మన క్రియల మూలముగా చేసిన మన క్రియల మూలంగా, లేకపోతే దేవుని బిడ్డలారా మన సొంత జ్ఞానంతో మనం రక్షణను సంపాదించుకోలేం. కానీ దేవుని కనికరము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా, బాప్తిస్మం ద్వారా దేవుడు మనలను రక్షించెను. హల్లెలూయా. రక్షించబడ్డారా? ఎంతమంది రక్షణ పొందారు? ఎంతమంది రక్షణ పొందారు? ఎంతమంది? ఓకే. కొంతమందికి నమ్మకం లేదు, అందుకని ఎట్ట అంటున్నారు కొంతమంది. రక్షణ పొందావా? ఓకే, దేవునికి స్తోత్రం. చేతులు దించండి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, రెండో మాట, దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు లోకము వలన ద్వేషించబడతారు. దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు లోకం వలన ఏమవుతారు? ద్వేషించబడతారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19 నుంచి చదువుతున్నాను, వినండి. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. హల్లెలూయా. నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎవరికి ఏం అన్యాయం చేయట్లేదు, ఎంతో బాగుంటున్నాను. కానీ అందరూ నాకు శత్రువులు అవుతున్నారు, అందరు నన్ను ద్వేషిస్తున్నారు. నేను మంచికి పోతే నాకు చెడే వస్తుందయ్యా అని ఎవరైనా అంటే దానికి ఒక మాట చెప్తున్నాను. దేవుని నువ్వు ప్రేమించి దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నిన్ను లోకం ద్వేషిస్తుంది, లోకం నిన్ను విమర్శిస్తుంది, లోకస్తులు నిన్ను ద్వేషిస్తారు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. 20వ వచనం, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించుదురు. యేసు ప్రభువు చెప్తున్న మాట. దేవుణ్ణి నేర్పరచుకున్నాడు. కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. లోకస్తులు నన్ను సిలువ వేశారు. మీరు జ్ఞాపకం చేసుకోండి, లోకులు నన్నే హింసించిన ఎడల మిమ్మును కూడా హింసిస్తారు. నా మాట గైకొనండి అని ప్రభు చెప్తున్నాడు. 21వ వచనం, అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగురు గనక నా నామము నిమిత్తం వీటన్నిటినీ మీకు కూడా చేస్తారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునిని ఎరగని వారు, దేవునిలో నడవని వారు, దైవికంగా పెరగని వారు కీడు చేసే అవకాశం ఉంది. లోకస్తులు మీకు ఏం చేస్తారంటే మిమ్మల్ని హింసిస్తారు. మాటలతో, రకరకాలైనటువంటి విధానాలలో మిమ్మల్ని హింసిస్తారు. మత్తయి సువార్త 5:11-12 చెప్తుంది,
అందరు నాతో పాటు పలకండి. నా నిమిత్తము, గట్టిగా పలకాలి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. చూసారా దేవుని బిడ్డలారా, నా నిమిత్తం ప్రభువులో ముందు కొనసాగుతూ ఉంటే, ప్రభువుతో అంటుకట్టబడి ముందుకెళ్తూ ఉంటే జనులు కొంతమంది అంట నిందలు వేస్తారట, హింసలు పెడతారట, అబద్ధంగా తప్పుడు సాక్ష్యాలు చెప్పి చెడ్డ మాటలు పలుకుతారట. దైవికంగా దేవుడు ఏర్పాటు చేసుకొని లోకములో నుంచి బయటికి తీసుకొచ్చి ప్రతిష్ఠించి తన రక్తముతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి చూడనా నిలబెట్టినటువంటి ప్రజలను కొంతమంది నిందించి హింసించి అబద్ధపు మాటలన్నీ చెప్పి చెడ్డ మాటలల్లా పలుకుతారు. అట్టేటప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుడు అంటాడు సంతోషించండి అంటాడు. ఇది ఎక్కడ విడ్డోరో దేవునికి స్తోత్రం చెప్పండి. నిందిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, చెడ్డ మాటలు చెప్తుంటారు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు సంతోషించి ఆనందించు. వామ్మ దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? నేనే తప్పు చేయలేదు, నేనే పొరపాటు చేయలేదు, నమ్మకంగా ఉన్నాను, నమ్మకంగా ప్రార్థన చేసుకుంటున్నాను, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, నీ రాజ్యం కొరకు తపన కలిగి ఉంటున్నాను. అయితే ఇవన్నీ ఏంటి? ఇప్పుడు నా బాధ, నా కష్టం అంటే ప్రభు అంటాడు సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మత్తయి 10:22. మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు, అంతం వరకు సహించిన వాడే రక్షించబడును. హల్లెలూయా. అందరి చేత ఎందుకు ద్వేషించబడతారు ప్రభువా అని అంటే, సినిమాకి వెళ్దాం రమ్మంటారు, నిజంగా ప్రభువులో ఉన్నవాళ్ళు నేను రానంటారు. ఇష్టానుసారంగా బ్రతకదాం రమ్మంటారు, నిజంగా ప్రభువులో ఉన్నవాళ్ళు దానికి దూరంగా ఉంటారు. అందుకని దుష్టుడికి కడుపు మంట. ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒకటి చేసి నిన్ను కృంగజేసి నీకు సంతోషం లేకుండా చేయాలని దుష్టుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు నామము నిమిత్తము, అందరూ చెప్పండి, క్రీస్తు నామము నిమిత్తము. ఏదో చెడ్డ పనులు చేసి కాదు, తప్పులు చేసి కాదు, దొంగతనాలు చేసి కాదు. క్రీస్తు నామము నిమిత్తం ఒకవేళ మీరు గనక నిందల పాలైతే మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని నిలబడినప్పుడు రకరకాల అనేకమైనటువంటి శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, నిందలు, అవమానాలని కలుగుతున్నప్పుడు నువ్వు వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వానిగాను, మనుషులు చూడనొల్లని వానిగా ఆయన ఉన్నాడు. అతడు తృణీకరించబడ్డాడు. అసలు ఎన్నిక చేయకుండా, ఎన్నిక కూడా లేకుండా అయిపోయాడు. ఎవరు? సాక్షాత్తు ప్రభువే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు దేవుడు ఏర్పరుచుకున్నటువంటి బిడ్డలకు కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. వీటన్నిటికీ నువ్వు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఇది పూలబాట కాదు. చెప్పండి అందరూ, ఇది పూలబాట కాదు.
గట్టిగా చెప్పండి, ఏం కాదు, పూలబాట కాదు, ముళ్ళబాట. దీంట్లో నడుస్తూ ఉంటే ఆ ముళ్ళే పూలుగా మారిపోతాయి. ఒక్కరు కూడా స్తోత్రం చెప్పలేడు. ఉన్నారా లేదా మీరు? అసలు మాకు ఈ ముళ్ళు వద్దంటారా? ముళ్ళు లేకపోతే ఆశీర్వాదం లేదు, కష్టం లేకపోతే ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం వద్దనుకుంటే ప్రార్థన చేయండి, ప్రభా మాకు ఈ కష్టాలు వద్దు, మాకు బాధలు ఏమొద్దని ప్రార్థన చేయండి. ఆశీర్వాదం కావాలి అంటే ఈ కష్టంలో నుంచి మేము ఎలా దాటిపోవాలో మాకు సహాయం చేయమని అడగండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలు, ఏర్పరచబడిన వారు దేవుని ద్వారా, దేవుని నామము నిమిత్తం అనేకుల చేత కష్టాలు అనుభవిస్తూ ఉంటే మరి ఎట్లా, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు ముందు మనల్ని విడిపిస్తారు అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడో వారి పక్షాన ఆయన నిలబడతాడో. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. నీ పక్కన నిలబడడానికి మనుషులు ఎవరు రాకపోవచ్చు, అర్థమైందా? నువ్వు పోరాడడానికి మనుషులు రాకపోవచ్చు, కానీ దేవుడు ఆయన చెప్పిన మాట ప్రకారంగా నీవు ఉంటే దేవుడే నీ పక్షాన నిలబడి పోరాడతాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 17వ అధ్యాయం 6-7 వచనాలు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని, వారు నీ వారయ్యుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితునని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని వీళ్ళు నమ్మారు, కాబట్టి వీళ్ళ పక్షాన్ని నేను ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నాకు కావాలి, ఆయన నా నిందను తొలగిస్తాడు, నా బాధలను తొలగిస్తాడు అని చెప్పి నువ్వు నమ్మితే దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కట్టను బాగా వేసేళ్ళు. 61వ కీర్తన 3-4 వచనాలు తీస్తారా? 61వ కీర్తన 3-4 వచనాలు. అక్కడ రాయబడిన మాట, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగానుంటివి. దేవుని బిడ్డలారా, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అని అంటే, ఎవరైతే దేవుడు ఏర్పరచుకున్నాడు అని నమ్ముతారో, ఎవరైతే దేవునికి మొర్ర పెట్టుకుంటారో వారిని దేవుడు వారి పక్షాన్ని నిలబడతాడు. దేవునికి స్తోత్రం. నిందలు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో వాళ్ళకు వస్తాయి. ఎందుకంటే ఆ నిందల్లో, ఆ బాధల్లో, ఆ కష్టాల్లో దేవుడు మనతో ఉండడానికి, ప్రైజ్ ది లార్డ్, దేవుని కార్యాలు జరగడానికి, మనలో ఏ చెడున్నా కూడా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తాం, ఎక్కువ దేవుని స్తుతిస్తాం, ఎక్కువగా దేవుణ్ణి హత్తుకుంటాం కనుక దేవుడు మనలను పరిశుద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఊరు వదిలిపెట్టి కూడా వెళ్ళాలనుకున్నాను నేను క్రిస్మస్కి ముందు. ఓ పక్క స్లాబు, ఓ పక్క నా ఇంట్లో సమాధానం లేదు, ఓ పక్క ఇస్తానన్న వాళ్ళేమో చేతులు ఎత్తేసారు. ఏం చేయాలి అర్థం కాల. కొండేపులోనన్నా ఉండి ఇక్కడికి ఆదివారం నేను వచ్చి వాక్యం చెప్పేసి వెళ్ళిపోదాం, పరిస్థితి బాగలేదు అని నిర్ణయం తీసుకున్నాం. ఈ డిసెంబర్ మాసం అంతా కూడా, మొన్నటి వరకు కూడా దేవుని బిడ్డలారా భయంకరంగా సాగిపోతూ ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నేను. ఏం చేయాలి ప్రభువా? నలుగురిలో వాక్యం చెప్పలేకపోతున్నాను, ఈ స్టేజ్ మీద నేను నిలబడలేకపోతున్నాను, మనసారా మాట్లాడలేకపోతున్నానయ్యా, నా వల్ల అవ్వట్లేదు. చాలా ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎవరెవరు ఏంటి మొత్తం డీటెయిల్స్ నా దగ్గర ఉంది. నేను ఏదైనా ఇప్పుడు చేయగలుగుతానంటే ప్రభు అంటాడు, శిక్ష విధించుట నా పని అని చెప్పాడు. మరి నేనేం చేయాలి ప్రభు ఇప్పుడు అంటే,
నేను చేసేది చూస్తూ ఉండు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం నన్ను బలపరిచింది. దేవునికి స్తోత్రం. మీ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు, మిమ్మల్ని నిందించినప్పుడు, దూషించినప్పుడు మీ మీద దేవుని ఆత్మ నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. భయపడొద్దు, మీ మీద దేవుని ఆత్మ ఉన్నాడు. ఇవన్నీ కూడా అగ్ని పరీక్ష. ఈ పరీక్ష కాలంలో మేము ఉన్నాం. భక్తుడు అంటాడు, నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతుంది, ఒక మంచి రూపం ఒకరోజు రాబోతుంది అని. ఈ అగ్ని పరీక్షలో 2 నెలలుగా నలిగిపోతూ ఉంటే మా పక్షాన ఏ మానవుడు నిలవలేదు, కానీ పరిశుద్ధుడైన దేవుడు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎవరెవరి ప్లాన్ చేశారో వాళ్ళందరిని కూడా చూస్తూ ఉండన్నాడు. చూస్తుంటున్నాను అంతే. వాళ్ళు నాశనం అవ్వాలని కానీ, వాళ్ళు చచ్చిపోవాలని కానీ, వాళ్ళకి జబ్బులు రావాలని కానీ నేను ఆశపట్టలేదు. దేవుడు ఏదో ఒక విధానంలో వాళ్ళను మారుస్తాడు. దేవుని మాట వింటే ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. లేకపోతే లైఫ్లో వాళ్ళు సంతోషాన్ని చూడలేరు. నాకు తెలుసు ఆ సంగతి. అందుకని ప్రభువు చెప్పిన మాట ఒక్కటే, తీర్పు తీర్చుట నీ పని కాదు అన్నాడు. ఆ ఒక్క మాటకు నేను లోబడి మా కుటుంబం అంతా కూర్చొని దేవుని సన్నిధిలో చాలా ఏడ్చి ప్రార్థన చేసుకున్న రోజులు. ఈ పండుగలు ఎలా గడిచిపోయాయో తెలియదు. ఒక్క మూలలో కూడా మాకు మనశ్శాంతి లేదు. కానీ దేవుడు మా పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అడుగడుగునా ఏ అనర్థం జరగకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. అన్నిట్లో కూడా దేవుడు కృప చూపించాడు. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి తెలియని చోటకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, తెలియని చోట ఎక్కడో సేవ చేసుకుందాం అంటే ప్రభు అంటాడు, అక్కడ శ్రమలు వస్తే ఇంకో చోటకి పారిపోతావా? వెళ్తావు, ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు, మరొక చోట శ్రమ వస్తుంది, మరి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతావు అంటే సరే ప్రభువా. వాక్యం చెప్పడానికి కూడా ధైర్యం చాలక ఎన్నో రోజులు ఇక్కడ నిలబడి లోపల ఏడ్చుకున్న రోజులు చాలా ఉన్నాయి. మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఇవి. దేవుడు గొప్ప కార్యం చేశాడు. తిరిగి వాళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చారు, వాళ్ళే తీసుకెళ్ళారు. ఈరోజు హ్యాపీగా ఉన్నారు. మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారు, ఈరోజు నేను చెప్పినటువంటి సందేశానికి సాక్షి నేనే. కనుక మీరందరూ కూడా ప్రభులో ముందుకు కొనసాగండి, నమ్మకంగా ఉండండి. ఎన్నో రకాలైన ఆటుపోట్లు వస్తాయి. వీళ్ళు సహాయం చేయలేదని అనుకోబాకండి. దేవుడే మన పక్షాన్ని నిలబడతాడు, దేవుడే కార్యం చేస్తాడు. ఆయన తలుసుకుంటే ఏదైనా జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మీరు అందరూ కూడా మీ ఇళ్లల్లో కూడా పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మంచిగా ప్రార్థన చేసుకోండి. ఏయో తెలిసి తెలియని పొరపాట్లు పిల్లల్లో ఉంటాయి. తల్లిదండ్రుల ప్రార్థన వలన వాళ్ళు శుద్ధి చేయబడతారు. తల్లిదండ్రుల విశ్వాసం ద్వారా పిల్లలు శుద్ధి చేయబడతారు. అర్థమైందా? వాళ్ళకి దేవుడు దైవికమైన జ్ఞానం ఇచ్చేంత వరకు మన ప్రార్థన, మన విశ్వాసం వాళ్ళను కాపాడుతూ ఉంటుంది. ఆ దిశలో మీరందరూ కూడా మీ కుటుంబాల చుట్టూ కంచేసుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవుని ఆశీర్వాదం పొందండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, యేసు రాజా, వందనాలు నాయనా, స్తోత్రాలయ్యా. ఈరోజు ఏర్పరచబడిన వారికి రక్షణ ఇస్తావు. ఆ రక్షణలో కొనసాగుతూ ఉంటే నిందలు, అవమానాలు, కష్టాలు, సమస్యలు వస్తాయి.
ఎందుకంటే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని చెప్పావు. లోకము నన్నే ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని చెప్పావు. మీరు భయపడద్దు, శ్రమ వచ్చినా శోధన వచ్చినా దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉంటాడు. మీరు బలపరిచినందుకు వందనాలయ్యా నాయనా, నీకు స్తోత్రాలు. ఏర్పరచబడిన వారికి వచ్చే కష్టం, ప్రతి కష్టం కూడా ఒక ఆశీర్వాదకరంగా మీరు మార్చగలరు. అందుకే ఈ స్తోత్రం నాయనా. బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ ఆదివారం జరిగినటువంటి ఆరాధనను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవాని కృపతో నింపి దీవించండి అయ్యా. నీ వాక్యాన్ని మరిచిపోయే బిడ్డలుగా ఉండకుండా సహాయం చేయి నాయనా. లోకాశలు గతించిపోతున్నాయి. నీ చిత్తం చొప్పున జీవించేవారు నిరంతరం నిలుస్తారు. నీ చిత్త ప్రకారంగా బ్రతుకుటకు కావలసిన దైవికమైన జ్ఞానమును, ఆత్మ నింపుదలను మాకు అనుగ్రహించి దీవించుమని యేసు ప్రభువారి పేరిట ప్రార్థించడుగుచున్నాము తండ్రి. పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా. పాపిని కృప చూపవయ్యా, వేషభాషల తోడ నిండి మోసపోతిని యేసయ్యా. వేషభాషల తోడ నిండి మోసపోతిని యేసయ్యా. దోషిలోకి నిన్ను చేరితి, దోషిలోకి నిన్ను చేరితి. దాసునిగా ప్రోవు యేసయ్యా, దాసునిగా ప్రోవు యేసయ్యా. పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా. పాపిని కృప చూపవయ్యా.
నాదు జీవిత మేలెనికనయ్యా యేసయ్యా. నీతి లేని నాదు జీవిత మేలెనికనయ్యా యేసయ్యా. నీతి గరపి ప్రభువయ్యా, నీతి గరపి ప్రభువయ్యా, నీతి నిడవయ్యా యేసయ్యా, నీతి నిడవయ్యా యేసయ్యా. పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా. పాపిని కృప చూపవయ్యా. నీదు సిలువ లోనే ప్రేమ నెంచ